వస్తారు అందులో. ఆ జీతం ప్రకారం మీకు ఒక $10,000 ఉందనుకోండి, మీకు వాడు $1000 నుంచి $1,500 విలువ కలిగినటువంటి నెలకి పడేటటువంటి ఇల్లు చూపెడతాడు. మీకు $5,000 పడే ఇల్లు ఇవ్వడం. మీరు $10,000 నా దగ్గర ఉన్నాయి అన్నా కూడా ఇవ్వడం. మీకు 1000 నుంచి 15 అంటే ఒక ఇల్లు $50,000 $1,00,000 ఉంటుంది ఫ్లాట్. ఆ ఫ్లాట్లు 2-3 ఏరియాల్లో చూపెడతాడు వాడు. దాంట్లో మీరు డిసైడ్ చేసుకోండి, మీ చేతికి తాళాలు ఇస్తారు, మీ అకౌంట్ నుంచి నెల కట్ అయిపోతుంది. ప్రైవేట్ హౌసింగ్ ఏమి ఉండదు, ఇక అదే తీసుకుని వెళ్ళటమే అనమాట ఇల్లు. ఒకవేళ ఆ ఇల్లు కూల్చడమో రిపేర్లు చేయాల్సి వచ్చిందనుకోండి, మీకు మళ్ళీ మిమ్మల్ని పిలిచి మీకు తాళం ఇస్తారు, ఇంకో చోట వెళ్ళి మీరు ఉంటారు, ఇది ఖాళీ చేసుకుని వెళ్ళిపోవాలి. ఇది సిస్టమ్. ఇక్కడ మనకు అట్లుంటుంది హౌసింగ్. సింగపూర్ హౌసింగ్ గురించి మనకి ఇక్కడ పాఠాలు చెప్తే ఏంది ప్రయోజనం నాకు తెలియక. రెండవది, మురికి నీటిని శుద్ధి చేయడం అని ఒకరోజు అది తీసుకుపోతారు ఆ కాలంలో, బాగున్నది ఇదంతా చూడండి అని చెప్తారు. మనకి ఇక్కడ విజయవాడలో కూడా మా మురికి నీళ్ళంటే కృష్ణానదిలోకి వెళ్తాయి. ఆ నీళ్ళని శుద్ధి చేసి మేము అందరం తాగుతున్నాం అక్కడ మనం బోటింగ్ కూడా చేస్తున్నాం పొన్నమయ్యని. ఏముంది అడిది అంటే వాడి దేశంలో ఉన్న మురికి నీళ్ళన్నీ మురికి కాలువలు, మా ఏలూరు కాలువ, బందర కాలువ అట్టగే వస్తాయి. దాంట్లో ఏందో అదేదో గొప్పతనం అంటే శుద్ధి చేయడం మన మంచినీళ్ళన్నీ శుద్ధి చేసేవే కదా. వాడు అందులో నుంచి బోటింగ్ నడుపుతున్నావు, నువ్వు కూడా నడుపుకుంటున్నావు, ఇక్కడ నడుపు.